డాక్టర్ హాయ్. హాయ్. లాస్ట్ వీడియోలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి బేసికలీ హెయిర్ తో ఉన్న సమస్యలన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, నౌ ఇన్ ద రీసెంట్ టైమ్స్ దర్ ఇస్ ఆల్వేస్ ఇంకొకటి కూడా ఉంది డాక్టర్. వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్, బ్రెస్ట్ తక్కువగా ఉంది ఒక సమస్య, బ్రెస్ట్ ఎక్కువగా ఉంది ఒక సమస్య. సో అండ్ దీస్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్. మెంటల్ గా కూడా చాలా మంది డిస్టర్బ్ అవుతుంటారు. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఏంటి, బ్రెస్ట్ రిడక్షన్ ఏంటి, అది ఎంత వరకు సేఫ్ అండ్ ఎంత ఈజీ టు డూ, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు. షూర్. సో ఇనిషియల్లీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ గురించి విల్ డిస్కస్. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే బ్రెస్ట్ యొక్క సైజుని పెంచడం. ఓకే. సో బాగా ఫ్లాట్ బ్రెస్ట్స్ ఉన్న, చూడటానికి మరీ చిన్నవిగా ఉండి, లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కొంతమందిలో ఫ్లాటనింగ్ వస్తుంది అనమాట. లాక్టేషన్ తర్వాత, పిల్లవాడికి పాలు ఇచ్చిన తర్వాత కానీ కొంచెం సాగింగ్ అయిపోవటం మైల్డ్గా అట్లాగా. ఇలాంటి కండిషన్స్లో కాన్ఫిడెన్స్ ఎన్హాన్స్ చేసుకోవటానికి, అపిరెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవడానికి విల్ బి డూయింగ్ దిస్ ప్రొసీజర్ ఆఫ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. సో ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది యాజ్ ఐ సెడ్, లైక్ ఫర్ ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్, ఇట్స్ ఎ కంప్లీట్లీ ఇండివిజువల్ చాయిస్ అంతే. సో ఆ వ్యక్తి కొంచెం అండర్ కాన్ఫిడెంట్గా అనిపించి, సోషల్ మూమెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తా, ఇట్లా మరీ ఆక్వర్డ్గా ఉంటుంది అనుకుంటేనే వీల్ సజెస్ట్ గోయింగ్ ఫర్ దిస్ అనమాట. సో ఇప్పుడు ఉన్న వాటిలైతే ప్రీవియస్లీ ఓన్లీ సిలికాన్ ఇంప్లాంట్స్ మాత్రమే ఉండేవి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి. దట్ సెలైన్ ఇంప్లాంట్స్ ఉండేది, బట్ దట్స్ వెరీ లాంగ్ బ్యాక్. బట్ జనరల్గా ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఇస్ ద ఓన్లీ మెథడ్ ప్రీవియస్లీ. ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఫ్యాట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ థింగ్ టు ఇంక్రీజ్ ది బ్రెస్ట్ సైజ్ అనమాట. సో కొంచెం థైస్లో నుంచి కానీ, అబ్డామెన్లో నుంచి, పొట్ట దగ్గర కానీ ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న ఏరియాస్లో నుంచి మనం చక్కగా ఫ్యాట్ హార్వెస్ట్ చేసి దాన్ని మైల్డ్గా ప్రాసెస్ చేసేసి వీ విల్ ఇంజెక్ట్ ఇన్ టు ది బ్రెస్ట్ ఏరియాస్ సో దట్ ద న్యాచురల్ అపిరెన్స్ విల్ బీ బెటర్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్. అనదర్ ఈస్ ద స్టాండర్డ్ వేస్ సిలికాన్ అనమాట. దట్స్ అ గోల్డ్ స్టాండర్డ్. లైక్ సిన్స్ మెనీ టెన్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్స్ బీన్ యూస్డ్. ఒక చిన్న ఇన్ఫ్రామెమరీ స్కార్ అంటాం, అంటే రొమ్ము కింద ఒక చిన్న కనపడకుండా ఆల్మోస్ట్ ఒక 4-5 centimeters స్మాల్ ఇన్సిషన్ చేసేసి దాంట్లో నుంచి వి ప్లేస్ ఇంప్లాంట్. ఓకే. సో చక్కగా అపిరెన్స్ వచ్చేస్తుంది. ఇంప్లాంట్ అంటే ఒక లేయర్, ఒక సింథటిక్ లేయర్ లాంటి. ఇంప్లాంట్ ఇస్ లైక్ బెలూన్ అనుకోవచ్చు రకంగా చెప్పాలంటే. ఇట్స్ సిలికాన్ జెల్ ఉండి మనకి ఆల్మోస్ట్ ఇట్లా ఒక డి షేప్ లో ఉంటుంది అనమాట. సో సచ్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మనం ఈ ప్లేస్ అండర్ ది బ్రెస్ట్ టిష్యూ, కొంచెం మజిల్ కింద, కొంచెం బ్రెస్ట్ కింద పెడతాం ఫర్ న్యాచురల్ అపిరెన్స్. ఓన్లీ బ్రెస్ట్ కింద పెడితే ఇట్ గివ్స్ ఆర్టిఫిషియల్ బల్జ్ లా వస్తుంది మనకి, చూడటానికి కూడా ఇట్ లుక్స్ ఆక్వర్డ్ అనమాట. ఏదో టక్కన అట్లా బయటకు వచ్చేసినట్టు ఆ న్యాచురల్ ఇది ఉండదు. డ్యూయల్ ప్లేన్ ఆగ్మెంటేషన్ అంటాం, అంటే కొంత మజిల్ కిందకి కొంత గ్లాండ్ కిందకి వెళ్ళేటట్టు పెడితే ద అపిరెన్స్ విల్ బి మోర్ న్యాచురల్ అండ్ ఇన్ ట్యూన్ విత్ ద నార్మల్ అపిరెన్స్. హౌ కామన్ ఈజ్ ఇట్ ఇన్ ఇండియా డాక్టర్? ఇండియాలో ఎంత కామన్ ఇది? నాట్ మచ్ కామన్ యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ సర్జరీస్ ఆర్ నాట్ వెరీ కామన్లీ డన్. The problem exists with many, but ఏంటంటే లైక్ పీపుల్ విల్ బి అఫ్రైడ్ టు గో అవుట్ అండ్ స్పీక్. ఎక్కువ సోషల్ ఇన్హిబిషన్స్ అవి మనకి ఎక్కువగా ఉంటాయి. వెస్ట్లో దే గెట్ ఇట్ pretty commonly done అసలు. I did my fellowship in Belgium cosmetic surgery. It's like left right center అనమాట. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ 2 or 3 అంటే వన్ డేలో 2 or 3 clients regularly come and get it done అనమాట. But here we like different social stigmas or other things, or maybe like socially acceptability kuda. It's if the individual is not bothered, as I said, it's okay annattu. West lo enti they're like more into bikinis, outdoor things anni ekku untayi, so they tend to get it more done rather than outside. Manaku kuda entante mari flat chest unna leda like if they are more into social engagements, like what I would say, regular ga parties conduct chese vallu gaani, atla evana movie actors gaani, even యంగ్స్టర్స్ హూ వాంట్ టు లుక్ గుడ్ జస్ట్ ఫర్ ది ఉండేవాళ్ళు, దే ఆర్ గెటింగ్ ఇట్ డన్. బట్ మెనీ ఇండివిజువల్స్ బాగా అండర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు, దే కెన్ గెట్ ఇట్ డన్. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఆల్సో అండ్ ఆల్మోస్ట్ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్. కాంప్లికేషన్స్ మీరు అడిగినట్టు అసలు వర్చువల్లీ పెద్దగా ఏమీ ఉండవు అసలు. లైక్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ ఉండే మైనర్ కాంప్లికేషన్స్ ఉంటాయి కానీ, బట్ దే ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ రేర్. బ్లీడింగ్ అయ్యే అవకాశం కానీ, ఇన్ఫెక్షన్ అనేది any surgery carries that, but that's are like hardly seen anamata. So the extreme care will be taken during these procedures, endukante particularly when you are using a silicone, it's a foreign body, artificial vere teeskochi pedutunnaru. So it should be done in an extremely sterile environment. Sterile ante asalu infection ఏ మాత్రం లేని చాలా జాగ్రత్తగా చేసుకుంటాం అన్నమాట. కరెక్ట్.
వెన్ యూఆర్ యూజింగ్ ఫ్యాట్, సిన్స్ ఇట్స్ ద సేమ్ వ్యక్తి యొక్క ఇదే కాబట్టి ఇట్స్ మోర్ లో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కంపారిటివ్లీ. బట్ సిలికాన్కి వచ్చినంత మంచి డెఫినేషన్ రాదు, ఎగ్జాక్ట్ ప్లేస్ అండ్ ప్లేన్లో పెట్టలేం కదా మనం. సో సిలికాన్ ఇంప్లాంట్స్కి వచ్చినంత గుడ్ డెఫినేషన్ మనం ఫ్యాట్తో తీసుకురాలేం. బట్ యా, డెఫినెట్లీ ఫ్యాట్ ఓన్ ఇండివిజువల్ది కాబట్టి బాడీకి ఫారిన్ బాడీ ఏమి ఉండదు హ్యాపీలీ. కరెక్ట్ కరెక్ట్. సో దట్స్ మోర్ ఇన్ లైన్ ఉంటుంది. మెనీ పేషెంట్స్ డోంట్ వాంట్ బయటది ఏమీ వద్దండి, సింథటిక్ ఏమి వాడొద్దు, మన బాడీలోది మనం అడ్జస్ట్. సంథింగ్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ విగ్ అనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మనం పెట్టుకుంటే దట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో మన ఫ్యాట్ ని మనం మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేసుకొని బ్రెస్ట్ లో పెట్టుకుంటే కొంచెం మోడరేట్ అపిరెన్స్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దట్ షుడ్ బి సఫిషియంట్ ఫర్ మెనీ అట్లా. సో సర్జరీ ఎఫిషియంట్ అండ్ చాలా మందికి తెలుసు కూడా, ఇలా ఇలా బ్రెస్ట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు సర్జరీ ద్వారా అని చాలా మందికి తెలిసి ఉంటది కూడా. బట్ వచ్చిన సమస్యల్లా వాళ్ళు ముందుకు రారు. ఇది చేయించుకుందామా, కనీసం ఒక మాట ఇంట్లో ఒక మాట చెప్పడం కూడా కష్టంగా ఉంటుందేమో మేబీ. ఐ థింక్ అదొక్కటే మారితే. Socially, it's still not a outspoken subject in our culture. So it may take some time before people actually warm up to it. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ప్రాబబ్లీ కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది, ఇండివిజువల్స్ ని సెన్సిటైజ్ చేయడం కంటే కుటుంబాలను మొత్తం సెన్సిటైజ్ చేయాలి. సో ఇలాంటి మాధ్యమాలు ఇండివిజువల్స్ కుటుంబాల కంటే ఇట్స్ మోర్ లైక్ కల్చరల్, ఫ్రాంక్లీ. కరెక్ట్. లార్జర్ గా ఇట్ షుడ్ బి సోషల్లీ యాక్సెప్టబిలిటీ. దే ఆర్ మోర్ దిస్ థింగ్ అన్నమాట. అండ్ ఐ ఫీల్ కొంచెం ఆ బాధ్యత మీలాంటి డాక్టర్స్ మీద ఉంటుందేమో అని. మీరు ఎంత విరివిగా దాని గురించి జనాల్లో మాట్లాడుతూ ఉంటే ఈజ్ ఆఫ్ టాకింగ్ విల్ బి మోర్. ఇంట్లో ఒక 40 ఏళ్ళ పెద్ద ఆవిడ చూస్తూ ఉంటే ఓకే సరే ఇది ఏదో ఉంది అని ఆవిడ ఒక మంచి మాట చెప్తే వెంటనే కొన్ని జరిగిపోతాయి. వెరీ ట్రూ. ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్ ఉంది, అది రాకముందు టాకింగ్ అబౌట్ సచ్ థింగ్స్ ఈజ్ రియలీ నోవేర్ సీన్. అందరూ షేమ్ లా ఫీల్ అయ్యేవాళ్ళు మనం క్లీన్లీనెస్ ఇవన్నీ మాట్లాడాలంటే. బట్ సిన్స్ ఇట్స్ మేడ్ ఇంటూ ఏ ప్రాపర్ క్యాంపెయిన్, ఇప్పుడు మోడీ గారు ఫ్రమ్ ద ఫ్రంట్ లీడ్ చేసి దాన్ని, ఇట్స్ లైక్ నోబడీ నౌ ఈస్ అషేమ్డ్ టు టాక్ అబౌట్ క్లీన్లీనెస్ అండ్ అదర్ థింగ్స్. ఇంతకు ముందులా ఇప్పుడు బాత్రూమ్ల గురించి వీటి గురించి మాట్లాడడం చాలా నామోషిగా అనిపించేది కదా. ఇప్పుడేముంది, దట్స్ లైక్ వెరీ కంఫర్టబుల్లీ స్పోకెన్ టాపిక్ అయిపోయింది. అట్లాగా అవేర్నెస్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్, దిస్ వోంట్ బి అ టాబూ సబ్జెక్ట్స్. అండ్ దట్ షుడ్ బి ద వే ఇట్ షుడ్ బి. ఎందుకంటే ఇండివిజువల్ చాయిసెస్ విల్ బి హ్యాపీ. వాళ్ళు ఇండివిజువల్ ఏ చాయిస్ కావాలంటే అది తీసుకుంటారు. ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇట్ ఆర్ నాట్ గెట్ ఇట్ డన్, ఇస్ దేర్ చాయిస్. అది వాళ్ళు కావాలనుకున్నప్పుడు కూడా కాదు అనుకోవటం సరికాదు. అది నిజం. ఓకే, వన్ డౌట్ ఇంకోటి ఏంటంటే, ఇంప్లాంట్స్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసిన తర్వాత పిల్లలకి పాలిచ్చే సమయం ఆ టైం వచ్చినప్పుడు అదేనా సమస్య అవుతుందా, లేకపోతే అందరిలాగానే నేచురల్ గా జరుగుతుందా? అది ఇంప్లాంట్స్ ఇచ్చినప్పుడు, ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత సాధారణంగా అసలు ఏ ఇబ్బంది ఉండదు లాక్టేషన్ కి సంబంధించి. ఎందుకంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది కంప్లీట్ కి గ్లాండ్ కింద అండ్ మజిల్ కింద ఉంటుంది. సో పాలిచ్చే ఒక గ్లాండ్ లోపలికి మనం వెళ్ళాం. కానీ అదే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో ఏంటంటే మనం కొంచెం గ్లాండ్ కాంపోనెంట్ ని, ఫ్యాట్ కాంపోనెంట్ ని తీసివేస్తాం. సో అందువల్ల బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ లో మాత్రం లాక్టేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కొద్దిగా ఉంటుంది. 100% అని చెప్పిన ఇట్స్ లైక్ 50-50 ఛాన్స్. దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఇంజూరింగ్ ద బ్రెస్ట్ లాక్టిఫరస్ డక్ట్స్ అంటాం, ఈ పాలు వచ్చే డక్ట్స్ ని బ్రెస్ట్ లోంచి. సో వాటికి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లాక్టేషన్ మే బి ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ ఇండివిజువల్స్ హూ గెట్ దిస్ డన్. బట్ ఏంటంటే అయినా స్టిల్ సమ్ పీపుల్ విల్ బి గోయింగ్. ఎందుకంటే లైక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ హ్యావింగ్ లార్జ్ బ్రెస్ట్స్. ఎందుకంటే సోషల్ కూడా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. దే కాంట్ మూవ్ అవుట్ ఆల్సో దీనివల్ల. అండ్ దే విల్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ షోల్డర్, నెక్ పెయిన్స్ అండ్ అదర్ థింగ్స్. సో అంత భరించడం కంటే ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. ఇట్స్ లైక్ ఫిజికల్ పెయిన్ కదా, డే ఇన్ డే అవుట్. సోషల్ ఓకే, మేబీ మనం ఆ ఫంక్షన్కి వెళ్ళకుండా ఉండొచ్చు, లేక కాసేపు అనుకోవచ్చు. బట్ డే ఇన్ డే అవుట్ భుజాల నొప్పులు, మెడ నొప్పులు వస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఇండివిజువల్ టు మూవ్ లైక్ దట్. సో అందువల్ల కొంతమంది దే గో అహెడ్ విత్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్. రిమూవబుల్ వెయిట్ అంటే పక్కన పెట్టలేని బరువు అది. చాలా మంది అసలు ఆర్థోపెడిక్ డాక్టర్స్, న్యూరాలజిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మెడ నొప్పి అని సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ తీసుకుంటా ఫర్ ఇయర్స్ టుగెదర్. బట్ మెయిన్ రీజన్ ఏంటి, హిడెన్ గా అసలు
తెలియదు మనకి లార్జ్ బ్రెస్ట్స్ ఉండడం వల్ల ఇవి వస్తున్నాయి అనేది కూడా. దట్స్ వన్ థింగ్ విచ్ నీడ్ అ బిట్ ఆఫ్ అవేర్నెస్. మీరు ఇందాక దిస్ నీడ్స్ మోర్ అవేర్నెస్ రాదర్ దాన్ అదర్ థింగ్స్ యాక్చువల్లీ. కరెక్ట్. ఆ మెడ నొప్పి అని చెప్పేసి తిరుగుతా మీరు ఎన్ని స్కాన్స్ తీసుకున్నా ఏమీ తెలియదు. బికాస్ ద ప్రాబ్లమ్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ ఆ వెయిట్ వల్ల అన్నమాట. బ్యూటీ కంటే హెల్త్ ఇష్యూ ఎక్కువ ఇది యాక్చువల్లీ. డెఫినెట్లీ ఇట్స్ మోర్ ఆఫ్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, డిజేబులింగ్ గా ఉంటాయి కదా రోజంతా అట్లా వంగేసి గోడలు మొత్తం ప్రెషర్ పడుతూ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి డెఫినెట్లీ ఎఫెక్టెడ్ విత్ లార్జ్ బ్రెస్ట్స్. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఇన్ సచ్ కేసెస్ ఈస్ అ వండర్ఫుల్ దిస్ థింగ్. ఆల్మోస్ట్ అట్ టైమ్స్ ఎనీవేర్ ఫ్రమ్ 1 to 1.5 kg ఫ్రమ్ ఈచ్ బ్రెస్ట్ కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట. సో దాట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్. డాక్టర్, మనం బెస్ట్ ఆగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటూ బెస్ట్ రిడక్షన్ ఐ జస్ట్ వాంట్ టు నో, మీకు మెమరబుల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా ఈ రెండు విషయాల్లో? రిడక్షన్ సర్జరీస్ ఆర్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ గ్రాటిఫైయింగ్. ఓకే. ఎందుకంటే దట్ చేంజెస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఫిజికల్లీ కంప్లీట్లీ యాజ్ వెల్ యాజ్ సోషల్ మూమెంట్ కూడా. లాట్ ఆఫ్ ఎవ్రీ కేస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రాటిఫైయింగ్ ఫ్రాంక్లీ చెప్పాలి. ఎందుకంటే దీస్ ఆర్ లైక్ ద సెల్ఫ్ ఇమేజ్ ఆఫ్ ద ఇండివిజువల్ చేంజెస్ కంప్లీట్లీ. సో నథింగ్ లైక్ ఇట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ అ ప్లాస్టిక్ సర్జన్. మిగతా సర్జరీస్ కి కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే మీరు. యు ఆర్ ఎ పేషెంట్. హియర్ యు ఆర్ నాట్ ఎ పేషెంట్. హియర్ యు ఆర్ వాట్ ఐ వుడ్ సే అ క్లయింట్ ఆర్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసీజ్ పర్ సే. మీకేమీ రోగం ఏమి లేదు. యూ జస్ట్ వాంట్ టు ఫీల్ బెటర్ అంతే. సో యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ అపియరెన్స్ ఆర్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్, థింగ్స్ లైక్ దట్. సో ఇట్స్ కంప్లీట్లీ ఇంటాంజిబుల్ థింగ్ అనమాట. సో ద ఇంప్రూవ్మెంట్ ఈస్ కంప్లీట్లీ సబ్జెక్టివ్. పక్కన వాడికి అర్థం కాదు. The individual who is affected will know how good he feels or how better he feels after that person. So irrespective of age, we will be treating clients almost from like 13-14 years నుంచి 50-60 years వాళ్ళు కూడా. ఇప్పుడు గైనకోమాస్టీ అని ఉంటుంది ఒకటి, మేల్ బ్రెస్ట్ రిడక్షన్. సో దాంట్లో ప్రీవియస్లీ ఆల్మోస్ట్ టీనేజర్స్ చేసేవాళ్ళం కాదు నేను సర్జరీ. 18-20 years వరకు చూడండి, అది న్యాచురల్ గా తగ్గిపోయింది అని చెప్పేవాళ్ళం. బికాస్ ఇట్స్ ప్యూబర్టీ గైనకోమాస్టియా మోస్ట్ ఆఫ్ న్యాచురల్ ప్రోగ్రెషన్ అనమాట. 12-13 years ఏజ్ అప్పుడు వస్తుంది. ఆ చిన్న హార్మోనల్ చేంజెస్ వల్ల 18-20 years కల్లా ఇట్ విల్ గో బ్యాక్ స్పాంటేనియస్లీ. కానీ రీసెంట్గా ఎలా ఉంటుందంటే అసలు 12-13 years కి లాక్టేటింగ్ మదర్స్ కున్నంత బ్రెస్ట్స్ ఉంటున్నాయి పిల్లల్లో. వెరీ హ్యూజ్ అండ్ ఆక్వర్డ్లీ ఎంబ్రాసింగ్ లార్జ్ బ్రెస్ట్స్. అసలు సోషల్ మూమెంట్ వాళ్ళది కంప్లీట్, అసలు స్కూల్కి వెళ్ళి ఒక యూనిఫామ్ వేసుకునే పరిస్థితిలో కూడా ఉండట్లేదు. అంత లార్జ్ బ్రెస్ట్స్ ఉంటున్నాయి. ఈవెన్ 12 and 13-14 year old కిడ్స్ కూడా. వి డిడ్ వన్ గై, తను వేదం చదువుకునే పిల్లవాడు. సో దే యూస్డ్, వాళ్ళు టాప్ లేకుండా జందం వేసుకొని చేస్తుంటారు. సో ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ఆక్వర్డ్ ఫర్ హిమ్ టు మూవ్ అరౌండ్ లైక్ దట్. అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కూడా పిల్లలు. ప్రిడామినెంట్ రీజన్ ఏంటి డాక్టర్ దీనికి, గైనకోమాస్టియాకి? పర్సే కాజ్ అంటూ ఏమీ, దిస్ ఇస్ నాట్ ఏ ఇడియోపాథిక్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. దిస్ ఈస్ నో పర్టికులర్ ఇది డైట్ వల్ల కానీ, మీరు బాగా బరువు ఉంటే గైనకోమాస్టియా వస్తుంది, సన్నగా ఉంటే రాదు, నథింగ్ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఐ సీ ఆర్ pretty normal sized individuals. ఏమీ ఓవర్ వెయిట్ అయ్యి బ్రెస్ట్ ఉంటామేం కాదు. సో ద రీజన్స్ ఆర్ లైక్ కంప్లీట్లీ, యూజువల్లీ ఇట్స్ ప్యూబర్టీ గైనకోమాస్టియా. ప్యూబర్టీలో లైక్ సే ఒక 100 members ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 20-30 members కి ఎంతో కొంత బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. ప్యూబర్టీ అయిపోయేసరికి లైక్ 18-19-20 years వచ్చేసరికి స్పాంటేస్ రిగ్రెస్ అయిపోయింది. కొంతమందిలో వెనక్కి వెళ్లకుండా అలా మిగిలిపోతుంది. అలాంటప్పుడు గోయింగ్ ఫర్ సర్జికల్ రిమూవల్ ఈజ్ అ గుడ్ చాయిస్. ఈ లోపు కూడా మీకు బాగా పెద్దగా సైజు ఉండి ఫ్రెండ్స్ తో మూవ్ అవ్వాలన్నా, ఆ ఏజ్ లో ఐ థింక్ అది ఆ పెయిన్ ఇంకా ఎక్కువ వచ్చేమో స్కూల్ పిల్లలకి, అప్పుడే కాలేజ్ చేరుతున్న పిల్లలకి. సో దే గెట్ ఇట్ డన్ అన్నమాట. నేను కూడా ఏంటంటే వి సజెస్ట్ ఇట్ లైక్ ఇఫ్ యు ఆర్ రీజనబుల్లీ కంఫర్టబుల్ విత్ ఇట్, వెయిట్ అండ్ సీ. ఇఫ్ ఇట్స్ టూ మచ్ ఎఫెక్టింగ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆర్ మూవింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ సైజ్ ఉంటేనే తీస్తాం 18 లోపు. లేదంటే అదర్వైజ్ వీ వాంట్ సజెస్ట్ ఫర్ బిలో 18 నుండి మోడరేట్ ఎన్లార్జ్మెంట్ అన్నా కూడా పర్వాలేదు, వీ కెన్ వెయిట్ అన్నట్టు చెప్తాం అన్నమాట. వై అన్నెసరీ సర్జరీ అన్నట్టు. బట్ 18-19-20 years తర్వాత కూడా ఇంకా తగ్గలేదు, ఆక్వర్డ్ గా కనిపిస్తుందంటే మాత్రం ఇట్స్ బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఎందుకంటే దీంట్లో గ్లాండ్యులర్ కాంపోనెంట్ ఉంటుంది గైనకోమాస్టియాలో. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాటీ ఎన్లార్జ్మెంట్. సో మీరు ఎంత వర్కౌట్స్ చేయండి, ఎన్ని జిమ్ చేయండి, ఎన్ని డైట్స్ చేయండి, దాట్ పార్ట్ స్టేస్ బ్యాక్. ఆ గ్లాండ్యులర్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది అనమాట. సో దట్ డజంట్ గో ఈవెన్ విత్ వర్కౌట్. సో అట్లాంటప్పుడు ఇంకా సర్జికల్ దిస్ థింగ్ ఆల్మోస్ట్ స్కార్లెస్ సర్జరీ, అసలు ఆల్మోస్ట్ చిన్న కట్ కూడా ఉండదు, చక్కగా బయటకు వచ్చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్స్ ఎ లాట్. నైస్ డాక్టర్. నాకు ఏమనిపిస్తుంది అంటే బేసికల్ గా మీరు ఏం చేస్తున్నారంటే, అంటే ప్లాస్టిక్ సర్జన్స్ బేసికల్ గా యూ డూయింగ్ సైకియాట్రీ త్రూ సర్జరీ. కరెక్టే కదా? థ్యాంక్స్ సో మచ్ డాక్టర్. నెక్స్ట్ వీడియోలో ఇంకేదైనా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం.
Sure. ప్రాబ్లీ నో సర్జరీస్ గురించి Yeah. వీటి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. Definitely. థ్యాంక్స్ లాట్ డాక్టర్. Yeah.